అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన భక్తి ఛానల్. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న త్రయంబక గ్రామంలోని త్రయంబకేశ్వర ఆలయం హిందువులందరికీ ప్రధాన విశ్వాస కేంద్రంగా విరాజిల్లుతూ ఉంటుంది. అయితే ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగం ఇతర జ్యోతిర్లింగాలతో పోలిస్తే దీనికో ప్రత్యేకత, ఒక ప్రాముఖ్యత కూడా ఉంది. అదేంటంటే ఈ ఆలయంలో శివుడు మహామృత్యుంజయ రూపంలో ప్రతిష్ఠించబడ్డాడు. అంతేకాదు త్రిమూర్త లింగాలుగా ప్రతిష్ఠించిన ఏకైక జ్యోతిర్లింగం ఇదే. ఈ జ్యోతిర్లింగాలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటే త్రిమూర్తుల గుర్తింపుగా పరిగణిస్తారట. ఇక ఈ దేవాలయం హిందువులకు చాలా ప్రత్యేకమైంది. ఈ ఆలయ విశిష్టత ఏంటి అన్నది చూసుకుంటే కనుక పౌరాణిక చరిత్ర ఏంటో వివరంగా ఒకసారి తెలుసుకుందాం. ఈ దేవాలయం 268 సంవత్సరాల నాటిదని చెబుతూ ఉంటారు. అయితే ఈ ఆలయం నాసిక్, బ్రహ్మగిరి, నీలగిరి, కలగిరి అనే 3 కొండల దిగువన పచ్చని చెట్ల మధ్య ఉంది. ఇది 12 ప్రధాన జ్యోతిర్లింగ ఆలయాల్లో కూడా ఒకటి. గోదావరి జన్మస్థానం వద్ద త్రయంబకేశ్వర శివాలయం కూడా నిర్మించారు. గోదావరి నది నాసిక్లో పుట్టి ఆ రాష్ట్రం నుంచి ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేది వద్ద బంగాళాఖాతం వద్ద కలుస్తుంది. ఇక గంగా నది తర్వాత భారతదేశంలోని 2వ పొడవైన నది గోదావరి నది. అసలు ఈ త్రయంబకేశ్వర ఆలయం ఎందుకు ప్రత్యేకమంటే త్రయంబకేశ్వర శివాలయ ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకుంటే కనుక ఈ జ్యోతిర్లింగం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నంగా 3 ముఖాలుగా ఉంటుంది. 1756 ఫిబ్రవరిలో మహాశివరాత్రి రోజున ప్రారంభించబడిన పురాతన ఆలయం ఉన్న స్థలంలో ఈ ఆలయాన్ని పీష్వా బాలాజీ బాజీరావు నిర్మించాడని చెబుతూ ఉంటారు. అయితే ఈ ఆలయానికి 4 దిక్కుల్లో 4 ద్వారాలు ఉన్నాయి. తూర్పు ద్వారం ప్రారంభం, పశ్చిమ ద్వారం పరిపక్వత, ఉత్తర ద్వారం ద్యోతకం, దక్షిణ ద్వారం పూర్తిని సూచిస్తాయి. పురాణాల ప్రకారం అయితే శివుడు ఈ ప్రదేశంలో గౌతమ మహర్షి గోదావరి పిలుపుపై శివుడు ఈ ప్రదేశంలో నివసించాడట. ఇక ఈ త్రిమూర్తి లింగం బంగారు ముసుగుతో ఉన్న ఆభరణంతో కప్పబడి ఉంటుంది. శ్రావణ మాసంలో ఈ ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా చేరుకుంటారు. కాల సర్పదోష నివారణకు శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో త్రయంబకేశ్వరుని దర్శించుకోవడం చాలా పుణ్యం లభిస్తుందని విశ్వాసం. అయితే ఈ ఆలయం గోదావరి నది ఒడ్డున నల్లరాళ్లతో నిర్మించబడి ఉంటుంది. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ పౌరాణిక చరిత్ర చాలా ఆసక్తికరమైంది. అదేంటంటే ఇక్కడ చాలా మంది ఋషులు కలిసి జీవించారని చెప్తారు. అయితే ఈ ఋషులలో కొందరు గౌతమ మహర్షిని ద్వేషించారట. ప్రతిరోజు అతన్ని కించపరిచే ప్రయత్నం చేస్తూనే ఉండేవారట. ఒకసారి ఋషులు గౌతమ మహర్షిని గోహత్య చేసినట్లు కూడా ఆరోపించారు. గోహత్య పాపాన్ని పోగొట్టుకోవడానికి గంగాదేవిని ఇక్కడికి తీసుకొని రావాలని చెప్పారట. అప్పుడు గౌతమ మహర్షి ఈ ప్రదేశంలో శివలింగాన్ని స్థాపించి పూజించడం ప్రారంభించారట. గౌతమ మహర్షి తపస్సును మెచ్చిన శివుడు సంతోషించి పార్వతితో ప్రత్యక్షమయ్యాడట. అప్పుడు గౌతమ ఋషి గంగను వరంగా పంపమని అడిగాడట. అయితే దేవత శివుడు ఈ ప్రదేశంలో ఉంటేనే తాను కూడా ఇక్కడే ఉంటానని గంగాదేవి చెప్పిందట. దీంతో శివుడు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడే నివసిస్తానని అంగీకరించాడట.